ఔరంగజేబ్. ఔరంగజేబ్ పేరు వినగానే మన దేశ రాజులే కాకుండా ప్రపంచ దేశ రాజులు కూడా అందరూ భయపడేవారు. ఎందుకంటే ఈయనంతటి క్రూరంగా ప్రవర్తించేవాడు. అంతటి క్రూరమైన ఔరంగజేబ్ అఫ్జల్ ఖాన్ దెబ్బకు ప్రాణాలు చేతిలో పెట్టుకొని పారిపోయాడు. అలాంటి అఫ్జల్ ఖాన్ని మన దేశ రాజు 2 నిమిషాల్లో తనను మట్టి కరిపించాడు. ఆయనెవరో కాదు, ఆయనే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అఫ్జల్ ఖాన్ని చంపిన తర్వాత ఏ ముస్లిం రాజు కూడా ఛత్రపతి శివాజీ పైన దండెత్తడానికి సాహసం చేయలేకపోయారు. శివాజీ మహారాజ్ వల్లే మొఘలుల వద్ద బానిసలుగా బ్రతికే వారికి స్వేచ్ఛ లభించింది. తరువాత శివాజీ మహారాజ్ హిందువులకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శివాజీ మహారాజ్ బ్రతుకున్నంత వరకు ఔరంగజేబ్ మహారాష్ట్రను ఆక్రమించలేకపోయాడు. నిజానికి శివాజీ మహారాజును చూడగానే ఔరంగజేబ్ గజగజ వణికిపోయేవాడు. అనే దురదృష్టవశాత్తు 1680 ఏప్రిల్ 3న శివాజీ మహారాజ్ చనిపోవడం జరిగింది. ఇదే అదునుగా భావించిన ఔరంగజేబ్ దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశాడు. యాక్చువల్లీ అప్పటికే ఔరంగజేబ్ ఉత్తర భారతదేశాన్ని అంతటా ఆక్రమించేశాడు. దక్షిణ భారతదేశాన్ని కూడా పూర్తిగా ఆక్రమించేస్తే పూర్తి భారతదేశాన్ని ఆక్రమించి పూర్తి ఇస్లామిక్ కంట్రీగా మార్చాలని ఔరంగజేబ్ భావించాడు. ఈ ఉద్దేశంతో దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించడానికి తన పూర్తి సైన్యంతో దండెత్తాడు. కానీ అతడికి తెలియని విషయం ఏంటంటే అప్పటికే అక్కడ ఛత్రపతి శివాజీ చనిపోయాడు, కానీ తన కుమారుడు శంభాజీ మహారాజ్ ఉన్నాడు. ఔరంగజేబ్ శంభాజీ తనను ఓడించగలడని ఎదిరిస్తాడని ఊహించలేకపోయాడు. మొఘలులు మహారాష్ట్రకు వెళ్ళగానే మరాఠీలు మొఘలులపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత శంభాజీ భారతదేశంలోని 12 మంది క్రూరమైన రాజులను హతమార్చారు. శంభాజీ మహారాజ్ చేస్తున్నటువంటి ఈ భయంకరమైన దాడులను చూసి ఔరంగజేబ్ గజగజ వణికిపోయి భయపడిపోయాడు. ఈ మరాఠీలు ఎప్పుడు ఢిల్లీపై వచ్చి విరుచుకుపడతారో అని భయపడిపోయాడు ఔరంగజేబ్. ఈ ఆలోచనలతో ఔరంగజేబ్కు నిద్ర కూడా పట్టేది కాదు. శంభాజీతో యుద్ధం చేయాలి అని అనుకోలేదు. అందుకని శంభాజీ బంధువులను పిలిచి డబ్బులిచ్చి శంభాజీ వివరాలను తెలుసుకోవడం మొదలుపెట్టాడు. వాళ్ళల్లో శంభాజీ బావ కూడా ఉన్నాడు. అతడే ఔరంగజేబ్కు శంభాజీ మహారాజ్ ఆచూకీ వివరాలు ఇవ్వడం జరిగింది. అతడు చేసిన నమ్మక ద్రోహం వల్ల శంభాజీ లాంటి పరాక్రమవంతుడు మహాబలశాలి దొరికిపోవడం జరిగింది. ఆ తర్వాత ఔరంగజేబ్ శంభాజీని చాలా చిత్రహింసలకు గురి చేశాడు. గురి చేసి 1689 మార్చి 11న శంభాజీని చంపేయడం జరిగింది. శంభాజీ చనిపోవడంతో దక్షిణ భారతదేశంలో నన్ను ఎదిరించేవాడు లేడని చాలా సంబరపడిపోయాడు. దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించడానికి బయలుదేరిపోయాడు. ఛత్రపతి శివాజీ మరియు శంభాజీ చనిపోవడంతో చాలామంది మరాఠీలు ఔరంగజేబ్పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. ఔరంగజేబ్ మహారాష్ట్రలో అడుగు పెట్టగానే అతన్ని చంపాలని మరాఠీలు పథకం వేశారు. 1689 ఆగస్టులో తులాపూర్ అనే ప్రదేశంలో మరాఠీలు ఔరంగజేబ్ను చుట్టుముట్టారు. ఆ తర్వాత లక్షల మంది మొఘల్ సైనికులను చంపేశారు. మరాఠీల చేతిలో తన సైన్యం చనిపోవడాన్ని చూసి ఔరంగజేబ్కు తను ఏం చేయాలో అర్థం కాలేకపోయింది. దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఢిల్లీకి పారిపోయాడు ఔరంగజేబ్. అదృష్టం కొద్దీ మరాఠీల చేతిలో నుండి తప్పించుకొని ఔరంగజేబ్ బయటపడ్డాడు. లేదంటే ఔరంగజేబ్ ఆ రోజే హతమైపోయేవాడు. ఔరంగజేబ్ ప్రాణాలైతే కాపాడుకోగలిగాడు, కానీ పరువు మాత్రం పోగొట్టుకున్నాడు. ప్రతి ఒక్కరూ అతడిని ఒక పిరికివాడిగా గుర్తించడం మొదలుపెట్టారు. మరాఠీలు ఇంతటితో ఆగకుండా మొఘలులపై దాడి చేస్తూనే ఉన్నారు. అప్పటి వరకు ఔరంగజేబ్ పేరు వినగానే మన హిందూ రాజులు భయపడిపోయేవారు. అలాంటిది ఎప్పుడైతే మరాఠీల పేరు వినగానే ఔరంగజేబ్ పారిపోతూ ఉండేవాడు. కానీ తులాపూర్లో ఔరంగజేబ్ ఓడిపోవడంతో అప్పటి నుంచి మరాఠీలపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని పగ పెంచుకున్నాడు. ఆ సమయంలో కాసిం ఖాన్ అనే ఒక రాజు దక్షిణ భారతదేశంలో చాలా బలంగా ఉండేవాడు. ఔరంగజేబ్ అతని సహాయం తీసుకోవడమే మంచిదని అతని సహాయం కోసం అతన్ని అర్థించాడు. ఆ సమయంలో మరాఠీ సైన్యానికి సైన్యాధిపతిగా సంతాజీ ఉండేవాడు. కాసిం ఖాన్ ఎలా అయినా మరాఠీ సైన్యాన్ని ఓడించాలని అనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే కర్ణాటకలోని తడకోడ్ అనే ప్రాంతంలో మరాఠీ సైన్యాన్ని చుట్టుముట్టాడు. కానీ ఊహించని విధంగా కాసిం ఖాన్ సైన్యాన్ని చంపేసి కాసిం ఖాన్పై దాడి చేశారు మరాఠీ సైన్యం. కాసిం ఖాన్ అంతటి భయంకరమైన దాడిని చూసి అక్కడి నుంచి పారిపోయాడు. కాసిం ఖాన్ దొడ్డేరి కోటలో దాక్కున్నాడు. కానీ ఆ దొడ్డేరి కోటలో దాక్కున్న కాసిం ఖాన్ వివరాలు తెలిసిన వెంటనే మరాఠీ సైన్యం ఆ దొడ్డేరి కోటను చుట్టుముట్టారు. సంతాజీ దొడ్డేరి కోట యొక్క తలుపులు మూసేసి మొఘలులు బయటికి రాకుండా బంధించారు. కోట నుండి బయటికి రావడానికి ప్రయత్నించిన మొఘల్ సైనికులను ప్రతి ఒక్కరిని గన్నుతో కాల్చి చంపేశారు.
ఒకవైపు మొఘలులు మరాఠీల చేతిలో చనిపోతున్నారు, మరోవైపు కోటలోని సైనికులు తినడానికి తిండి లేక చనిపోతున్నారు. కొంతమంది సైనికులు కోటలోని గుర్రాలను, ఏనుగులను తిని తమ ఆకలిని తీర్చుకున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఔరంగజేబ్ మరాఠీ సైన్యాన్ని ఎదిరించడానికి కాసిం ఖాన్ను పంపించాడు. కానీ కాసిం ఖాన్ మరాఠీ సైన్యం దెబ్బకు భయపడిపోయాడు. కాసిం ఖాన్ ఈ మరాఠీ సైన్యం చేతుల్లో భయంకరమైన చావు చావడం కంటే ఉరివేసుకొని చావడం బెటర్ అనుకొని దొడ్డేరి కోటలోనే ఉరివేసుకొని కాసిం ఖాన్ చనిపోయాడు. దేశ చరిత్రలోనే మొఘలులకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. మరాఠీలు చేసిన పని వల్ల ఆలీ మర్దాన్ ఖాన్, రుస్తాం ఖాన్, ఖుదా బందం ఖాన్, హసన్ అలీ ఖాన్ లాంటి గొప్ప మొఘల్ యోధులు రాత్రి పగలు మరాఠీలను వెంబడిస్తూనే ఉన్నారు. కానీ మరాఠీలను వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. భారతదేశంలో ఉన్న ఉజ్జయిని దగ్గర నుంచి దక్షిణ భారతదేశంలోని మచిలీపట్నం వరకు మరాఠీలు మొఘల్ సైన్యాన్ని చంపేశారు. దీనితో దక్షిణ భారతంలో ఉన్న మొఘల్ సుల్తాన్లు అందరూ పారిపోయారు. ఒకవైపు ఔరంగజేబ్ తన సైన్యాన్ని విశాల్గాలో రక్షణగా పెట్టుకొని జీవిస్తున్నాడు. మరోవైపు మరాఠా సైనికులు బుర్హాన్పూర్లో ప్రవేశించి పూర్తి నగరాన్ని ధ్వంసం చేశారు. మరాఠీలు బర్హాన్పూర్కి రక్షణగా ఉన్న బేదర్బాగ్ని మరియు ఆలీ మర్దన్ని పట్టుకొని ఒంటిపై ఉన్న వస్త్రాలను మిగిలించి మిగతా అన్నింటినీ దోచుకున్నారు. ఎవరైనా మరాఠీలను అడ్డుకోండి, భారతదేశంలో ఎక్కడ చూసినా మరాఠీలే ఉన్నారు. ఒకవేళ వాళ్ళు గనక మనపై కలిస్తే మనం ఉట్టి చేత్తో తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఔరంగజేబ్ తన సైన్యానికి చెప్పారు. మరాఠీలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మొఘలులపై యుద్ధానికి మరాఠీలు ప్రాణభయం లేకుండా యుద్ధానికి వస్తున్నారు. మరాఠీలు తమ రాజును చంపిన వాళ్లను ఎలాగైనా చంపాలని ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. దానాజీ యాదవ్ అనే ఒక మరాఠీ 80,000 మంది సైనికులను సేకరించి 1706 మార్చి 4న గుజరాత్ పైన దాడి చేశాడు. గుజరాత్లోని రత్నపూర్ యుద్ధ మైదానంలో దానాజీ యాదవ్ గుజరాత్ పైన దాడి చేశాడు. గుజరాత్లోని రత్నపూర్ యుద్ధ మైదానంలో దానాజీ యాదవ్ తన ఖడ్గంతో ఎంతటి భయంకరమైన యుద్ధం చేశాడంటే దానివల్ల నదిలోని నీళ్లు రక్తంలా మారిపోయాయి. ఇక్కడ జరిగిన భయంకరమైన యుద్ధంలో మొఘల్ సైన్యం సగానికి పైగా అంతమైపోయారు. మిగతా సగం వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించారు. అందులో సగం నర్మదా నదిలో కొట్టుకుపోయి మునిగి చనిపోయారు. కొంతమంది మరాఠా సైనికుల చేతిలో చనిపోయారు. దీనివల్ల నిస్సహాయ స్థితిలో గుజరాత్ సైనాధిపతి అబ్దుల్ హమీద్ కూడా దానాజీ జాదవ్ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరాడు. ఈ విధంగా దానాజీ జాదవ్ గుజరాత్లో మొఘల్ సామ్రాజ్యాన్ని తొలగించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ విధంగా ఔరంగజేబ్కి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నికోలా మనోచి అనే ఒక ఫ్రెంచ్ చారిత్రకారుడు కొన్ని సంవత్సరాల వరకు ఔరంగజేబ్ దర్బార్లో పనిచేశాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత అతను ఛత్రపతి శివాజీని కూడా కలిశాడు. మనోచి తన పుస్తకాల్లో ఎన్నో విషయాల గురించి వివరించారు. భారతదేశంలో మరాఠీలకు వ్యతిరేకంగా పోరాడినందుకు ప్రతి సంవత్సరం 1,00,000 మంది మొఘల్ సైనికులు, 3 లక్షల జంతువులు చనిపోయాయని చెప్పాడు. కొంతమంది సైనికులు మరాఠీ చేతిలో చనిపోయారు, కొంతమంది సైనికులు ఉరివేసుకొని చనిపోయారు, కొంతమంది సైనికులు ఆకలితో చనిపోయారని ఈ విధంగా మొఘల్ సైనికులు ఎంతో దారుణంగా చనిపోతూ ఉన్నారు. మరోవైపు జంతువులు పరిస్థితి కూడా చాలా దారుణంగా మారిపోయింది. మొఘల్ సైనికులు ఆహారం కోసం ఇదే జంతువులను తిన్నారు. అదేవిధంగా యుద్ధంలో మొఘల్ సైనికులు ఆహారం కోసం ఆ జంతువులను తిన్నారు మరియు యుద్ధంలో బందీగా మారిన ఆ జంతువులను వారి ఆధీనంలోకి తీసుకున్నారు మరాఠీలు. ఈ విధంగా మొఘలుల బలం తగ్గిపోతూ వస్తుంది. మొఘల్ సైనికులు తమ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు మరియు ఆయుధాలు మరాఠా సైనికులకు దొరకొద్దని వాటికి నిప్పు పెట్టి దహనం చేశారు. మరాఠాలు చేస్తున్న నిరంతరమైన దాడి వల్ల ఔరంగజేబు ఎంత పేదవాడిగా మారిపోయాడంటే తన సైన్యానికి ఆహారం కూడా పెట్టలేకపోయాడు. మొఘల్ సైన్యానికి కొన్ని నెలలుగా జీతాలు కూడా లేదు. ప్రతి యుద్ధంలో మరాఠా చేతిలో ఓడిపోవడమే మారిపోయింది. మొఘల్ సైనికులు యుద్ధం గెలుస్తామనే నమ్మకం కూడా లేకుండా పోయింది. కొంతమంది సర్దారులు మొఘలుల కోటని ఆక్రమించాలన్నా సరే వాళ్ళ మొఘలులతో చేతులు కలిపేవారు. వాళ్ళు ఔరంగజేబ్కి తెలియకుండా 50,000 నుండి 2 లక్షల వరకు మరాఠాలకు లంచం ఇచ్చేవారు. దీనికి బదులుగా మొఘళ్ళు కోటలను ఆక్రమించిన మరాఠాలు తిరిగి మొఘల్ సర్దార్లకు తిరిగిచ్చేవారు. ఒకవైపు సర్దార్లు మరాఠాలకు డబ్బులిచ్చి తమ కోల్పోయిన కోటలను తిరిగి పొందుతున్నారు, కానీ తాము మరాఠాలపై పోరాటం చేసి తిరిగి తమ కోటలను పొందామని చెప్తుండేవారు. ఇది నిజమనుకొని ఔరంగజేబు చాలా సంతోషపడేవాడు. ఈ విధంగా మొఘల్ సర్దారులు ఔరంగజేబును మోసం చేస్తుండేవారు. ఔరంగజేబు తన పూర్వీకులు అక్బర్, జహంగీర్, నూర్జహాన్ సేకరించిన ఖజానా మొత్తం బయటకు తీసి మరాఠా సైన్యాన్ని అంతం చేయడానికి ప్రయత్నించాడు. మొత్తాన్ని బయటికి తీసి మరాఠా సైన్యాన్ని అంతం చేయడానికి ఉపయోగించాడు. వెండి మరియు బంగారు పాత్రలను కూడా కరిగించి ఆ డబ్బుని కూడా మరాఠీలతో యుద్ధం చేయడానికి ఉపయోగించాడు. దీనివల్ల ఔరంగజేబ్ చాలా పేదవాడు అయిపోయాడు. చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారంగా ఔరంగజేబు మరాఠీలతో యుద్ధం
చేయడానికి దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని తెలిసింది. విశాల్గఢ్ యుద్ధ సమయంలో మొఘల్ సైనికులు దాదాపు సంవత్సరంన్నర వరకు జీతం తీసుకోకుండానే పనిచేశారని బెంగాల్ని పాలిస్తున్న మర్షద్ కులీ ఖాన్ ఔరంగజేబ్కి ప్రతి సంవత్సరం 14 లక్షల రూపాయలను బెంగాల్ని పాలిస్తున్న మర్షద్ కులీ ఖాన్ ఔరంగజేబ్కి ప్రతి సంవత్సరం 14 లక్షల రూపాయలను ట్యాక్స్గా చెల్లించేవాడు. ఆ డబ్బు సహాయంతోనే ఔరంగజేబ్కి ఆహారానికి ఎలాంటి లోటు లేకుండా దొరికేది. మరాఠా సైనికులు ఔరంగజేబ్ను 27 సంవత్సరాలు అటు ఇటు తిరిగేలా చేశారు. ఔరంగజేబు మరాఠాలతో యుద్ధం చేస్తూ చేస్తూ ముసలివాడ అయిపోయాడు. కానీ ఎటువైపు చూసినా అతని ఓడిపోతూనే ఉన్నాడు. వయసు పెరగడంతో ముఖం కూడా దారుణంగా మారిపోయింది. అతని చెంపలపైన పుండ్లు ఏర్పడ్డాయి. అతని శరీరం కూడా చాలా బలహీనంగా మారిపోయింది. చివరికి అతను చనిపోయినా కూడా ఎవరు ఏడ్చేవారు కూడా లేని దుస్థితికి దిగజారిపోయాడు. ఎందుకంటే ఔరంగజేబ్ తన తండ్రిని ఇంకా తన అన్నని కూడా తనే చంపేశాడు. అతని భార్యలు కొడుకులు కూడా అతని కళ్ళ ముందే చనిపోయారు. అతను చేసిన పాపాలకు తను బ్రతుకుండగానే శిక్ష అనుభవించాడు. అతనికి ఉన్న వ్యాధుల వల్ల అతను ఖచ్చితంగా చనిపోతాడని వైద్యులు చెప్పారు. అందుకనే అతను చనిపోయే ముందు ఒకసారి ఢిల్లీకి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ ఈ విషయం మరాఠీలకు తెలిసిన వెంటనే వాళ్ళు అహ్మదాబాద్ నగరంలో ఔరంగజేబుని చుట్టుముట్టారు. ఆ సమయంలో ఔరంగజేబ్ తీవ్ర నొప్పిని అనుభవిస్తున్నాడు. మరాఠీల కారణంగా అతనికి వైద్యం కూడా అందలేదు. చివరికి 1707 మార్చి 3న ఔరంగజేబ్ అహ్మద్ నగర్లో గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు. హిందుస్థాన్కి రాజు అవ్వాలనే కోరికగానే మిగిలిపోయింది. ఔరంగజేబు మృత్యు పత్రాన్ని చదివినట్లయితే అందులో శివాజీ మహారాజ్ పేరే వినిపిస్తుంది. దీన్ని బట్టి ఛత్రపతి శివాజీ అంటే ఔరంగజేబుకి ఎంత భయమో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.